నమస్తే. నేను మీ మధు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రోజు రోజుకు ఆయన తీరు మారుతుందనే చెప్పొచ్చు. రీసెంట్ గా ఆయన స్టైల్ మరింత పెరిగింది. ఎలా చెప్పాలి అంటే వారానికి ఒక ప్రెస్ మీట్, 10 రోజులకు ఒక పరామర్శ అంటూ ఏదో ఒక విధంగా మీడియా ముందుకు రావడానికి అయితే ట్రై చేస్తున్నారు. మరి ఈ ప్రెస్ మీట్లు ఎందుకు? దీని వల్ల ఏమైనా జగన్మోహన్ రెడ్డికి లాభం చేకూరుతుందా, లేకపోతే ఇంకేదైనా కథను స్టార్ట్ చేస్తున్నారా అనే విషయాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఈ మధ్య కాలంలో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువగా మీడియా ముందరే ఉంటున్నారు. అన్నా సరే ఏదో ఒక ఇష్యూను రైజ్ చేస్తూనే ఉన్నారు. అసలు ఎందుకు సార్ ఈయన ప్రెస్ మీట్లు ఎక్కువగా పెడుతున్నారు? ప్రెస్ మీట్ టైగరా? రోసయ్య గారు ఉండేవాడు, చనిపోయినట్టున్నారు. మాజీ ముఖ్యమంత్రి రోసయ్య. ఆయన ఏమనేవాళ్ళంటే పేపర్ టైగర్ అనేవాడు. ఆయన ప్రతిరోజు పేపర్లో ఆయన స్టేట్మెంట్ రావాల్సిందే. గతంలో రోసయ్య గారు ఏంటి ఎమ్మెల్సీగా ప్రారంభించారు, మరి చెన్నారెడ్డిని బ్లాక్ మెయిల్ చేసినట్టున్నారు. అప్పుడు చెన్నారెడ్డి అవినీతి కుంభకోణాలన్నీ బయటికి తీశాడు, చందారెడ్డి అనేవాళ్ళు. ఆయన ఎప్పుడు ప్రజా జీవితంలో డైరెక్ట్ ఎన్నిక అవ్వలేదు, ఒట్టి పేపర్ టైగర్ అని ఆయన్ని విమర్శించేవాడు. తర్వాత గెలిచాడు, అది పార్లమెంటు కూడా గెలిచాడు, అది వేరే విషయం. కానీ ఆయన ఏంటి పేపర్ టైగర్ అనగానే రోసయ్య గారు గుర్తొస్తారు. ఇప్పుడు ప్రెస్ మీట్ టైగర్ అనగానే జగన్మోహన్ రెడ్డి గుర్తొస్తాడా? అసలు ప్రెస్ మీట్లు ఏంటి అమ్మా? అంటే నీకు ప్రెస్ మీట్లే నిన్ను రేపొద్దున గెలిపిస్తాయనా? అంటే ఇక నీ పని అయిపోయింది అనుకుంటున్నావా ఒక ప్రెస్ మీట్ పెడితే? మీరు వారానికోటి అన్నారు ఇందాక. వారానికోటి పెడితే పర్వాలేదు, అలసిపోతాడు, అటు పెట్టడు. నెలకో ప్రెస్ మీట్ అంటే 15 రోజులకు ఒక కార్యక్రమం. ఇప్పుడు తాడేపల్లిలో పట్టుమని ఒక వారం రోజులు కంటిన్యూస్గా ఉన్నాడమ్మా. అరే 3 రోజులు 2 రోజులు ఇక్కడ ఉంటాడు, మళ్ళీ 4-5 రోజులు ఎలహంకి వెళ్ళిపోతాడు. ఒక కొరియర్ సర్వీస్ నడుపుతున్నాడని చెడ్డ పేరు. ఇప్పుడు ప్రెస్ మీట్ నిన్న పెట్టాడు కదా, ఏం మాట్లాడాడు చెప్పు? అతను సోషల్ మీడియాకి ఒక కంటెంట్ ఇస్తున్న కోసమే ప్రెస్ మీట్లు పెడుతున్నాడన్న చెడ్డ పేరు వచ్చింది. ప్రతి ప్రెస్ మీటు అబాస్పాల్. ఒక జోకర్గా మారిన జగన్మోహన్ రెడ్డి లీడర్ లక్షణాలు ఏ కోసాన కనపడతలేదు. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు అసెంబ్లీలో తలపడితే ఎలా ఉండేది? హోరాహోరీగా ఉండేది, యుద్ధం జరిగేది అనమాట. చంద్రబాబుని రాజశేఖర్ రెడ్డి ఏదో ఎగతాళి చేసేవాడు. చంద్రబాబు అసలు రాజశేఖర రెడ్డి మీద దుమ్మెత్తి పోసేవాడు, ధ్వజమెత్తేవాడు. అసలు ఫెరోషియస్ గా ఉండే అసెంబ్లీ టైగర్స్ అంటారు. అలాంటి దీన్ని శాసనసభ వదిలేశాడు, అసెంబ్లీలో పిల్ల. ఇప్పుడు ఏదో అంటారు, ఏది వీధిలో పులి ఇంట్లో పిల్ల. జగన్మోహన్ రెడ్డిని ఏం చెప్పాలి? ప్రెస్ మీట్లో టైగరు, అసెంబ్లీ పిల్లి అని పెడదామా? ఇదే ప్రెస్ మీట్లో నేను ఎంతసేపు మాట్లాడాడు? 2.5 గంటలు మాట్లాడాడు. ఇంత టైం ఇస్తే నేను అసెంబ్లీకి వెళ్తానంటాడు. వెళ్తే కదా టైం ఇచ్చేది, ఇవ్వంది తెలిసేది. నిన్న మాట్లాడేది మొత్తం అసెంబ్లీలో మాట్లాడు. అరే అసెంబ్లీలో మాట్లాడితే అక్కడ ఉన్న 175 మంది నవ్వుకుంటారు. లేదు కొద్దిగా లైవ్ ఏమైనా వస్తే మనం నవ్వుకుంటాం. ఇప్పుడు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మొత్తం 5 కోట్ల మందిని నవ్వించటమే పైన. ఒక కమెడియన్ గా నిన్న మాట్లాడుతూ ఏమన్నాడు? ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడ రాజధాని. అసలు రాజధాని అనే పదం రాజ్యాంగంలో లేదు. అబ్బో, అసలు రాజ్యాంగం మొత్తం చదివేశాడబ్బా జగన్మోహన్ రెడ్డి. ఎవరు చెప్పారు నీకు ఆ మాట? రాజ్యాంగంలో అంట రాజధాని అనే పదమే లేదంట. ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడ రాజధాని అంట. ఇంతకుముందు ఏ ముఖ్యమంత్రి పనిచేయాల భారతదేశంలో? ఈయనే జగన్మోహన్ రెడ్డితోనే ముఖ్యమంత్రి పదవి పుట్టిందా? ఇప్పుడు వీళ్ళ నాన్న చెప్పాడా? ఏది రాజశేఖర రెడ్డి అన్నాడు ఆ మాట? నేను ఎక్కడుంటే అక్కడే రాజధాని అన్నాడా? హైదరాబాద్ లో ఉన్నాడా? ఇప్పుడు సీఎం ఎక్కడుంటే అక్కడ ఉండేది సీఎం క్యాంప్ ఆఫీస్. ఇప్పుడు చంద్రబాబు ఉన్నాడు, అప్పుడు రాజమండ్రిలో కొన్నాళ్ళు ఉన్నాడు. ఏంటి, ఆయన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోదావరి వరదల్లో మొత్తం క్యాబినెట్ అంతా తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు. సెక్రటేరియట్ అంతా తీసుకెళ్ళి అక్కడ పెట్టి అక్కడ ఏదో బాధితులను ఆదుకోవటం కోసం ఆయన అక్కడే 15 రోజులు ఉన్నాడు. క్యాంప్ ఆఫీస్ అంటాం దాన్ని. అంటే క్యాంప్ ఆఫీస్కిను మరి క్యాపిటల్కి తేడా తెలీదా? ముఖ్యమంత్రిగా చేశావు కదా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు.
మళ్ళా ఇంకో మాట ఏమన్నాడు నిన్న ప్రెస్ మీట్ లోనే, రివర్ బేసిన్ లో క్యాపిటల్ కడుతున్నాడు చంద్రబాబు అంటాడు. ఇప్పుడు దాని మీద గోల పుడుతుంది. అసలు సోషల్ మీడియాకి కంటెంట్ ఇవ్వటం కోసమే ప్రెస్ మీట్లు పెడుతున్నావా అని అడుగుతోంది. అదే రివర్ బేసిన్ ఏంటి, రివర్ బెడ్ ఏంటి, తేడా తెలుసా? ఏది రివర్ బెడ్, ఏది రివర్ బేసిన్ అనేది కూడా తెలియనాడు ముఖ్యమంత్రి. అదేమంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఏమని మాట్లాడతాడు, మా వాడికి కొంచెం అవగాహన తక్కువ అంటాడు. అవగాహన తక్కువ అంటే నీలాంటి వాళ్ళు సలహాలు ఇవ్వాలి కదా. ఇప్పుడు ఈ కంటెంట్ అంతా నువ్వే రాసి ఇచ్చావు అనుకుంటున్నారు సజ్జల. ఇప్పుడు సిపిఎస్ రద్దు అని హామీ ఇచ్చాడు కదా, ఇప్పుడు వారం రోజుల్లో రద్దు చేస్తానన్నా అన్నాడు. ఏది ఆ పాదయాత్రలో టీచర్లంతా వచ్చి కలిస్తే, సిపిఎస్ అదెంత పని, నేను గెలవంగానే నేను ముఖ్యమంత్రి అవగానే వారం రోజులు రద్దు చేస్తా అన్నాడు. 5 ఏళ్ళు రద్దు చేయలేదు. దానికి ఏమని చెప్పాడు సజ్జల, అవగాహన లేకుండా మాట్లాడాడనో ఏదన్నా అంటున్నాయి. ఇది కూడా అవగాహన లేని మాటలేనా? ఏది రివర్ బెడ్, ఏది రివర్ బేసిన్? అమరావతి అంట రివర్ బేసిన్లో కడుతున్నారు. ఇప్పుడు లండన్ ఎక్కడుంది, థేమ్స్ నది ఒడ్డును కాదా? ఇప్పుడు ఇవాళ ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే ఈ ఆగ్రా ఎక్కడుంది, యమున ఒడ్డున కాదా? మధుర ఎక్కడుంది? నది ఒడ్డున నగరాలు. ఇవాళ నది ఒడ్డున నాగరికత, నదుల పరివాహ ప్రాంతాల్లోనే నాగరికతలు వచ్చాయి. ఇప్పుడు సింధు నాగరికత ఎక్కడ పుట్టింది? సింధు నది పరివాహక ప్రాంతం. హరప్ప, మొహంజదారో. అంటే ఇప్పుడు నది ఒడ్డున నగరం కడుతుంటే ఇతను, ఇప్పుడు మనం అంటోంది అదే అన్నమాట. జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషనా, అతను ఒక నైరాశ్యంలో ఉన్నాడా, ఇంకా నేను నా పార్టీ బతకదనేటటువంటి భ్రమంలోకి వెళ్ళిపోయి ఈ విధంగా పార్టీని నడుపుతున్నాడా? అరే మెడికల్ కాలేజీలు అంటాడు, ప్రైవేటీకరణ అంటాడు. పీపీ మోడల్కి ప్రైవేటీకరణకి తేడా తెలియకపోతే, ఇప్పుడు పబ్లిక్ అనే పదం ఆ మోడల్లోనే ఉంది. పీపీపీ అంటే ఏంటి? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. దాంట్లో ఆ ప్రైవేట్ అనే పదం పట్టుకుంటాడు. ఆ ప్రైవేట్ కు ముందు పబ్లిక్ ఉంది కదా. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అయితే ఇవాళ మరి కేంద్ర మంత్రులే చెప్తున్నారు, ప్రధానమంత్రి మోడీయే చెప్తున్నారు. సత్యకుమార్ అన్నాడు కదా, నువ్వు టెండర్లు వేసిన వాళ్ళని కనుక నువ్వు జైల్లో పెట్టాలనుకుంటే ముందు ప్రధాని మోడీని పెడతావా అని అడిగాడు. దానికి ఇతనేమంటాడు, కేతిరెడ్డి వెంకటరామరెడ్డి, టెండర్లు వేయమను మోడీని పెడతామంటాడు. అంటే మోడీ వచ్చి ఇక్కడ మెడికల్ కాలేజీకి టెండర్ వేయాలంట, అప్పుడు మోడీని జైల్లో పెడతారంట. వీళ్ళ నాయకులేనా? వీళ్ళ మాట్లాడే మాటలకు అసలు ఏమన్నా అసలు ఆ సందర్భం ఉంటుందా, అర్థం ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి అదే అంటోంది, ఆయన ప్రెస్ మీట్లు ఇవాళ అతని పాలిట ఒక ఒక శాపాలుగా మారాయా? ఆయన గొంతు ఆయనే తవ్వుకుంటున్నాడు ఆ ప్రెస్ మీట్ల ద్వారా. అంతకు ముందు అట్లాగే చేశాడు. ఏది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదే మాటలు, అదే మరి నోటి దూల మనం చూసాం. ఇప్పుడు కరోనా, ఆ రోజు కరోనా విపత్కర పరిస్థితుల్లో తీవ్రంగా ప్రజలు, అసలు ప్రపంచం మొత్తం గడగడలాడిపోయింది. మహమ్మారి, అసలు వందల మంది, వందల కోట్లు అన్నమాట చనిపోయినారు. అంత జరిగితే డ్యామేజీ, లక్షల మంది చనిపోయారు భారతదేశంలో. ఏమంటాడు, కరోనా అదో చిన్న జబ్బు అన్నట్టుగా, ఏమని తగ్గిపోయింది అని పారాసిటమాల్ వేసుకున్నాడు, బ్లీచింగ్ చల్లండి అన్నాడు. అంటే బ్లీచింగ్ చల్లాలని పారాసిటమాల్ అని మరి ప్రపంచానికి తెలియదా? పాపం వ్యాక్సిన్ కనుక్కుని దాన్ని ఎట్లా కొట్లా బయటపడ్డారు, ఇవాళ బతికిచ్చారు. ఆ డాక్టర్లకి నీరాజనాన్ని చెప్పారు, స్టాండింగ్ ఓవేషన్లు ఇచ్చారు. అంటే కరోనా అనేది చిన్న వ్యాధి, బ్లీచింగ్ చల్లితే పోద్దన్నాడు. ఇవాళ మరి అతను ముఖ్యమంత్రిగా మరి ఈ రాష్ట్రానికి అవసరమా? రివర్ బేస్కి రివర్ బెడ్కి తేడా తెలియనాడు. అందుకే నిన్న చంద్రబాబు ఎక్కడో విన్నాను, ఏంటి జాగ్రఫీ తెలుసుకోండిరా నాయన అంటున్నాడు. ముందు జాగ్రఫీ నేర్చుకోండి, ఆ తర్వాత రాజకీయాలు చేద్దురు అని చెప్పి అటు అటు రేవంత్ రెడ్డికి, ఇటు జగన్మోహన్ రెడ్డికి, వీళ్ళందరూ చిన్న పిల్లలు కదా, కుర్రాళ్ళు, ఇంకా 50 ఏళ్ళు వయసులో ఉన్నాళ్ళు. మీరు తలపడుతోంది ఎవరితో?
అక్కడ ఉన్నటువంటి ఆ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబుతో తలపడుతున్నప్పుడు మీరు ఎలా పనిచేయాలి? ఇది వదిలేసి ఒక జోకర్గా మారితే అదే అంటోంది ఇవాళ. ఏది మళ్ళీ ఎప్పుడు పెడతాడు ప్రెస్ మీట్? ఆ సంగతి చెప్పు. ప్రెస్ మీట్ వస్తే చాలు సోషల్ మీడియా ఒక మళ్ళా ప్రెస్ మీట్ పెట్టేదాకా ఇదే సబ్జెక్టు. ఏది అతను ఒక మీమ్, బ్రహ్మానందం కన్నా ఎక్కువ మీమ్స్ వస్తున్నాయా? ఇప్పుడు బ్రహ్మానందం ఏదో రికార్డు. ఏది మరి సినిమా యాక్టర్లు అందరిలో కమెడియన్లలో ఆయన మీమ్స్ ఎక్కువ అంటారు. మరి ఇప్పుడు జగనే ఒక మీమా? ఇప్పుడు ఒకటి అంతకుముందు ప్రెస్ మీట్ పెట్టి ఇలాగే ఏమన్నాడు, డేటాకి మైండ్ అప్లై చేస్తే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచం మొత్తం దాని మీద చర్చిస్తుంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఉద్యోగాలు పోతాయి ఏదో అనుకుంటుంటే అసలు ఉద్యోగాలు పోవు, అది వేరే విషయం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉద్దేశించి మన ఘనత వహించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు? ఏంటి ఏఐ అంటే ఏంటి? పాపం సత్యనారాయణ, సుందర్ పిచాయ్ వాళ్ళందరూ ఈ వీడియో వేసుకుని చూసుకోవాలా? వాళ్ళకు కూడా చేరుంటది అంటావా? సోషల్ మీడియా ఇక నీకు అది చేరని దిక్కు ఉండదు కదా. రేపొద్దున సుందర్ పిచాయ్, సత్యనారాయణ, లోకేష్ని కలిస్తే ఇదే అంటారేమో. ఏముందండి ఏఐ, డేటాకి మైండ్ అప్లై చేస్తే ఏఐ అంటారా? ఇవాళ ఒక జోకర్గా జగన్మోహన్ రెడ్డి. దురదృష్టం అన్నమాట. దురదృష్టం ఏముందిలే, మంచి కామెడీ మనకి దొరుకుతుంది కదా. మొత్తానికి ఇక సినిమాలకు వెళ్ళాల్సిన పని లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలంగాణ ప్రజలు జగన్ ప్రెస్ మీట్ పెట్టుకుంటే చాలు. ఎంటర్టైన్మెంట్ వస్తుందా సార్? కడుపు నవ్వొచ్చా? కడుపు పగిలేలా నవ్వొచ్చా? ప్రెస్ మీట్లు ఆపరా మళ్ళ, పార్టీని బతికించు. ప్రెస్ మీట్లతో పార్టీ బతకదు. కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఏమంటాడు? అబ్బో మావాడు అసలు నెలకు ప్రెస్ మీట్ పెడుతున్నాడు, బ్రహ్మాండంగా పెడుతున్నాడు అంటే అతను ఇంటర్వ్యూ చేసిన అతను, నిజమేనండి నేను కూడా చూశాను, ప్రెస్ మీట్లు నిజంగా ఎంత బాగా పెడుతున్నాడంటే అసలు ఇలా ప్రెస్ మీట్లు పెడతాడని నేను అసలు ఊహించలేదండి అతను ఇస్తాడు. ప్రెస్ మీట్ల టైగర్ అంటుంది. అదే టైగరా మరి క్యాటా ప్రజలే చెప్తారు. సో ఏదేమైనా సరే జగన్మోహన్ రెడ్డి పెడుతున్నటువంటి ప్రెస్ మీట్ల వల్ల ఆయనకు మైనస్ తప్ప ప్లస్ మాత్రం రావడం లేదు. ఆయనకు తెలిసి తెలియని మాటల వల్ల ఆయన కూడా ట్రోల్ కి గురవుతున్నట్టు కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. మరి నెక్స్ట్ పెట్టే ప్రెస్ మీట్ లో ఎలాంటి మాటలు ఆయన జారుతారు అనేది కూడా మనం వెయిట్ చేసి చూడాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.